ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉభయ గోదావరి జిల్లాల ఓట్ల లెక్కింపు కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలలో జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యేసుబాబు అందిస్తారు. గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం రంగరాయ కళాశాలలో కాకినాడలో జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ లెక్కింపు కార్యక్రమం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 15 మంది అభ్యర్థులు దీంట్లో నుంచున్నారు. అయితే ప్రధానంగా 3 మధ్య మాత్రమే పోటీ ఉంది. అయితే గోదావరి జిల్లాలకు సంబంధించి 21,000 ఓట్లు ఉండగా 17,487 ఓట్లు మాత్రం పోలయ్యాయి. ఇందులో చెల్లిన ఓట్లను ప్రాధాన్యంగా తీసుకుని ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లు 50% ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళని విజేతగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అలా కాని ఎడల ప్రాధాన్యత క్రమంలో మొదటి కింది నుంచి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఏరువేస్తూ చివరికి 50% ఓట్లు ఎవరైతే వచ్చాయో వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు. అంటే సుదీర్ఘంగా ఇది బ్యాలెట్ బాక్సులు ఓటింగ్ జరిగిన నేపథ్యంలో దీని సుదీర్ఘంగా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెబుతున్నారు. కాకినాడ నుంచి కెమెరామెన్ రమేష్తో యేసుబాబు, ఈటీవీ న్యూస్.